విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగించారు. అలాగే కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. వారి సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అందరినీ అలరించాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించారు. దాని ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది. తర్వాత 1956 నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. తర్వాత పలు రాజకీయ కారణాలతో 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలున్న పూజ్య బాపూజీ ఆలోచనకి అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. విద్యార్థులకు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే మాట్లాడిన వక్తలందరూ కూడా ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో తెలుగువారి ఆకాంక్షల మేరకు ఒక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించడం తెలంగాణతో కలిసి, ఆ తర్వాత క్రమంలో ఈ విధంగా మళ్ళా తెలంగాణ విడిపోయి మళ్ళా ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోవడం అనేది కూడా మనందరం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ఒక ప్రముఖ పాత్రను పోషించిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అటువంటి వ్యక్తిని మనం అందరం కూడా ఈరోజు అతన్ని తలుచుకొని అతనికి నివాళులు అర్పించి మనం అతను చేసిన త్యాగాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడం అన్నది చాలా గొప్ప.